తెలుగు క్యాపిటల్ భక్తి టీవీకి స్వాగతం సుస్వాగతం. నేను శ్రీలక్ష్మి. ఈరోజు మనతో సంస్కృత పండితురాలు, సంస్కృతంలో గోల్డ్ మెడలిస్ట్, కవయిత్రి, రచయిత్రి, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష నిపుణులు డాక్టర్ శ్రీ కుప్ప విజయశ్రీ గారు మనతో ఉన్నారు. విజయశ్రీ గారు నమస్కారం అండి. నమస్కారం శ్రీలక్ష్మి గారు. విజయశ్రీ గారు, మనకి తొందరలోనే అక్షయ తృతీయ వస్తుందండి. అవునండి. మనం అమ్మవారు పూజ చేసుకుంటాము, ఎంతో మన మనసులో ఉన్న కోరికలన్నీ చెప్పుకుంటాము. ఆ రోజు ఇంత బంగారం పెడితే ఇంత అయిపోద్ది సంవత్సరంలో ఎప్పుడు అంటారు, కానీ అది సహజంగా ప్రాక్టికల్గా ఆలోచిస్తే అయ్యే పని కాదు 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 ఒక ఆ రోజు బంగారం సమంతకమణ బారువులు పెట్టడానికి ఆ రోజు ఒక గ్రాము కొందాం, అరగ్రాము కొందాము, 5 గ్రాములు కొందాం, తులం కొందాం, ఎవరి స్తోమత పెట్టి వాళ్ళు కొంటూ ఉంటారు. కానీ అవి అయితే అవుతాం అనేది కష్టమైన విషయమేనండి. అవునండి. వాళ్ళు సంపాదించుకున్న ఆదాయాల మీద వాటి మీద ఆధారపడి ఉంటాయి. కానీ ఆ రోజు కొంటేనే అమ్మవారు లక్ష్మీదేవి వస్తుంది అన్నది అపోహలానే అనిపిస్తుంది నా మనసుకైతే. అవును. అసలు ఇవన్నీ పక్కకు పెట్టి అక్షయ తృతీయ రోజు ఏం చేస్తే బాగుంటుంది అన్నది మీరు వివరిస్తారా? తప్పకుండానండి. మీరు యాక్చువల్గా అక్షయ తృతీయలో ఉన్న మూల సారాంశం మీరు చెప్పేశారు. ఎందుకంటే అక్షయంగా ఉండవలసినది ప్రతి ఇంటికి ధనధాన్యాలు, మనశ్శాంతి, అంతేకాని చాలా మంచి మాట అండి. బంగారం కాదండి. బంగారం అక్షయంగా మారటం అనేది పురాణాల్లో మనం చదువుతాం, కానీ ఇప్పుడున్న జీవితాల్లో అది సాధ్యమయ్యే విషయం కాదు. ఇంకొకటి అక్షయ తృతీయ అంటే, ఈ అక్షయ తృతీయ అంటే వైశాఖ మాసంలో శుక్ల తృతీయ రోజునే కదా మనకు వచ్చేది ఇది. ఆ రోజున అంటే మనకు 3 విషయాలు ఉన్నాయండి. ఒకటేమో పురాణ కథ ఒకటి ఉంది, ఒకటేమో ఋతుఫలం ఒకటి ఉంటుంది. ఈ వసంత మాసంలో వచ్చేటువంటి ఋతువుకి మామిడి పండే ఋతుఫలం. అవునండి. ఆ ఋతుఫలాన్ని అక్షయ తృతీయ రోజున నైవేద్యం పెట్టి దేవుడికి, ఒక బ్రాహ్మణుడికి మామిడి పండు దానం ఇచ్చి తర్వాతే తినాలి మనం ఋతుఫలాన్ని. అంటే మామిడి పళ్ళు ఎప్పుడు వస్తే అప్పుడు వచ్చేయటం, ఎప్పుడు కావాలంటే అప్పుడు కొనుక్కు తినటం అనేది ఇప్పుడు ప్రస్తుత కాలం జరుగుతున్నది. మనం శాస్త్ర ప్రకారం ఆలోచిస్తే పూర్వం మన అమ్మమ్మల నాయనమ్మల కాలంలో కూడానండి పళ్ళు వచ్చిన ఇంట్లో ఎవరు తినేవాళ్ళు కాదు. వాళ్ళు తీసుకొచ్చి పూజలు చేసి, చాలా పూజ ఉంటుందండి. దాని చాలా పూజ ఉండి బ్రాహ్మణుల్ని పిలిచి ఫలము దానం ఇచ్చి, తర్వాత ముత్తైదులకు పంచుకొని, కొందరు పెద్దవాళ్ళు ఉంటే వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి పెద్దల పేరు మీద వాళ్ళకి ఇచ్చి చేసేదాం అనేది చాలా చూసేవాళ్ళం. ఇప్పుడు కాలం అంతా మారిపోయి ఎప్పుడంటే అప్పుడు తెచ్చుకుంటున్నారు, ఎప్పుడు దేవుడి దగ్గర పెట్టుకుంటారని అనుకుంటున్నాను. పెట్టుకున్నారు, తినేస్తున్నారు. కానీ పూర్వం అంత ప్రాసెస్ చాలా తగ్గిపోయిందండి. నిజానికి ఋతువులన్నిటికీ కూడా మహారాణి ఎవరంటే వసంత ఋతువే. అవును కదా. అలాగే ఫలాలన్నిటికీ కూడా ఫలరాణి ఎవరంటే చూతఫలమే. నిజమేనండి. ఆ మామిడి పండుని మించిన పండు లేదు కదా, అలాగే వసంత ఋతువుని మించిన ఋతువు లేదు. సో ఈ ఋతుఫలమైనటువంటి మామిడి పండుని ఉత్తమోత్తమైనటువంటి, మనం చెప్పుకున్నాం కదండి, బ్రాహ్మణుడు అంటే కులంగా కాకుండా గుణాన్ని బట్టి అని చెప్పుకున్నాం. ఒక ఉత్తమమైన బ్రాహ్మణుడికి దానం ఇచ్చి, అప్పుడు ఈ ఇంట్లో మనం అంటే ఇంట్లో అమ్మవారికి ముందు నైవేద్యం పెడతాం మనం మామిడి పండు పెట్టి, తర్వాత ఒక బ్రాహ్మణుడికి వాయనం ఇస్తాం. ఇచ్చిన తర్వాత ఆ రోజు నుంచి మామిడి పండు తినటం మొదలు పెట్టచ్చు. అంతేకాని మార్చిలోనే మామిడి పళ్ళు వస్తే ఉగాదికి ముందరే తినేసేయటం, అమ్మేవాళ్ళు అమ్ముతున్నారు, తినేవాళ్ళు తింటున్నారు. కానీ ఋతుఫలాన్ని ఎప్పుడు మొదలు పెట్టాలి అనేది కూడా ఆరోగ్యరీత్యా, శాస్త్రరీత్యా మన వాళ్ళు చెప్పారు. అంటే ఆ టైంలో తింటే ఆరోగ్యం, ఆ పండు మన శరీరానికి బాగా ఇదవుతుంది, సెట్ అయిపోతుంది. ఆ ఋతువులో ఉన్నటువంటి ప్రకృతి ప్రభావము ఆ పండు మీద ఉండి, ఆ పండు సహజంగా పండి ఆ రోజుల నుంచి తినటం మొదలు పెడితే మామిడి పండుతో వచ్చేటువంటి ఉపయోగాలు మన శరీరానికి ఉంటాయి, కానీ ఇతరమైనటువంటి చెడు గుణాలు ఏమి మన శరీరం మీద పనిచేయవు. అందుకని ఋతుఫలంగా దాన్ని ముందు స్వీకరించాలి. ఇంకొకటి మనకి పురాణ కథ ఒకటి ఉందండి. శ్రీకృష్ణుడు ద్రౌపది ఇంటికి వచ్చాడు ఒకసారి. వచ్చి నాకు చాలా ఆకలి వేస్తుంది, అన్నా చెల్లెళ్ళు కదా వాళ్ళిద్దరు, నాకు చాలా ఆకలి వేస్తుంది, అన్నం పెట్టమని అడిగాడు. అప్పుడే ఆవిడ
ఆ గిన్నెలన్నీ కడిగేసేసి లోపల పెట్టింది. భోజనాలన్నీ కూడా ఇంట్లో అయిపోయినాయి. అయ్యో వచ్చాడు ఇట్లాగా అని చెప్పేసి ఆవిడ బాధపడుతూ గిన్నెల దగ్గరికి వెళ్ళేసరికి ఒక గిన్నెకి చిన్న మెతుకు ఒకటి అంతుకొని ఉంటుంది. అయితే అదే విషయాన్ని శ్రీకృష్ణుడికి ద్రౌపది చెప్తుంది. పర్వాలేదు, నాకు ఆ ఒక్క మెతుకు చాలు తీసుకురా అంటాడు. ఆ ఒక్క మెతుకు ఆయన నోట్లో వేసుకుంటాడు. వేసుకోగానే ఆయనకి కడుపు నిండిపోతుంది. అప్పుడు ఒక అక్షయ పాత్రను కూడా ఆవిడకి ఇచ్చాడు. అంటే ఒక పాత్రని ఇస్తే అది అక్షయం అయిందనమాట. తను ఆ ఒక్క అంటే శ్రీకృష్ణుడు చూడండి, అది ఏదో ఇంత సహాయం చేస్తే 10 రెట్లు చేస్తాడు. ఒక్కసారి ఆయనకు వేలు తెగితే ద్రౌపది తన చెంగు చింపి వేలికి కట్టేందుకు ఆవిడకు వస్త్రదానమే చేశాడు దుశ్శాసనుడు ఆవిడకి వస్త్రాపహరణం చేస్తున్నప్పుడు. అలాగే ఒక చిన్న మెతుకు ఆయనకు తినటానికి ఇస్తే అది తినేసి ఆయన మొత్తం కడుపు నిండిపోయింది. ఆయన విశ్వపురుషుడు కదండి. అందుకని ఆయన ఎటువంటి వరం ఇచ్చాడంటే ద్రౌపదికి ఒక మంచి పాత్రని ఇచ్చాడు. ఇది నీకు అక్షయ పాత్ర అవుతుంది. ఆ ఇచ్చిన రోజున వైశాఖ శుద్ధ తది అని చెప్పారు పురాణాల్లో. ఇట్లా ఉంది. ఆ పాత్ర ఎంతమంది వచ్చినా, ఎన్ని వేల మంది వచ్చినా, ఇప్పుడు ధర్మరాజు ఒక యాగం మొదలు పెడతాడు. బోల్డ్ మంది బ్రాహ్మణులని ఆహ్వానిస్తాడు. వాళ్ళందరికీ భోజనాలు కావాలంటే వీళ్ళు పాపం వనవాసం చేస్తున్నారు కదా, ఎక్కడి నుంచి వస్తాయి? అందుకని ఇన్ని ధనధాన్యాలు వాళ్ళు ఎలా సమకూర్చుకుంటారు? అందుకని ఆ అక్షయ పాత్రలో ఎన్ని వేల మందికి పెట్టినా ఇంకా అంత మిగిలే ఉంటుంది. వేల మందికి పెట్టినా అద్భుతం కదండి. అద్భుతం కదా. సో శ్రీకృష్ణుడు ద్రౌపదికి అటువంటి వరం ఇచ్చాడు. ఎవరు వెళ్ళినా కూడా లేదు అనకుండా ఆవిడకి ఆ ఇంట్లో ఎప్పుడు కూడా భోజనం రెడీగా ఉండేలాగా ఒక అక్షయ పాత్ర ఇచ్చాడు. అక్షయ తృతీయ రోజున ఏది కొన్నా వాళ్ళ ఇంట్లో అక్షయంగా ఉంటుంది అనేటువంటిది ఒక అపోహ అంటారా? ఇది అపోహేనండి. ఎందుకంటే ఏ పురాణాల్లో రాయలా. ఏది కొన్నా ఇప్పుడు ఉగాది రోజున ఏం చేస్తే ఏడాదంతా అదే చేస్తాము అనేటువంటి ఊహలు ఎలా ఉన్నాయో మన వాళ్ళకి భావాలును. అంటే అదైతే ఇంకా కనీసం కొత్త సంవత్సరం రోజు మొదటి రోజున ఏం చేస్తే ఇంకా అలాగే ఉంటామని కొంతవరకు అవకాశం ఉంది. కానీ ఇక్కడ అక్షయ తృతీయ రోజున ఏది కొన్నా అక్షయం అవుతుంది అన్నటువంటి ఒక అపవాద నుండి పుకారనివ్వండి, ఒక అనవసరమైన ప్రచారం అనుకోండి చేశారు. దాంతో అదే చాలా ముఖ్యమైన విషయంగా మారిపోయింది కదా. అదే ముఖ్యమైన విషయంగా మారిపోయి వ్యాపారస్తులందరూ దాన్ని క్యాష్ చేసుకున్నారు. ఆడవాళ్ళకి ఏదైతే బాగా ఆకర్షణీయమైందో దాన్ని వాళ్ళు మార్కెట్లో ప్రవేశపెట్టి అక్షయ తృతీయ రోజున బంగారం కొనాలని మొదలుపెట్టారు. అక్కడి నుంచి అందరూ అప్పో సొప్పో చేసైనా సరే ఓ గ్రామన్నా బంగారం కొందామని వెళ్ళి బంగారం కొంట మొదలుపెట్టారు. కొన్ని సంవత్సరాలు చాలా ఎక్కువైంది. అదే అదనగతిని షాపుల వాళ్ళందరూ రకరకాల ప్రకటనలు ఇవ్వటము, ఆఫర్లు ప్రకటించడం, వీటన్నిటితో అందరూ బంగారం కొనటానికి ఎగబట్టడం. అక్షయ తృతీయ రోజున బంగారం కొనలేదా అని ఆశ్చర్యపోయి అడిగే వాళ్ళ దాకా వచ్చింది. అది కరెక్ట్ అండి. నిజానికి కొన్నారు అక్షయ తృతీయ కదా, బంగారం ఏం కొన్నారు అనే స్థాయిలోకి వచ్చేసింది సమాజం. పూర్వం పండగ వస్తే ఏం చీర కొనుక్కున్నావు అమ్మ పండక్కి అని అడుగుతున్నాం. ఇప్పుడు అక్షయ తృతీయ ఏం కొన్నావు అన్నట్టుగా. అసలు నిజానికి అడగవలసింది ఎప్పుడంటే మన సంప్రదాయ ప్రకారం వచ్చిన పండగల్లో శ్రావణ మాసానికి లక్ష్మీ రూపు కొనుక్కోవాలి అందరూ. శ్రావణ శుక్రవారానికి లక్ష్మీ రూపు కొనుక్కొని అవాళ రోజున ఆ బంగారపు లక్ష్మీ రూపుని పూజించి అది మంగళసూత్రాల్లో కట్టుకోవాలి. శ్రావణ శుక్రవారానికి అంత పవర్ ఉంది. లక్ష్మీదేవి రూపు చిన్నది ఎదురుకు అమ్మేవాడు, చిన్న కాసులల్లి దాన్ని తీసుకొచ్చి అవాళ రోజున పూజలో పెట్టుకుని కుంకుమ పూజ చేసి వ్రతం అది అయ్యాక తోరం కట్టుకున్నాక సాయంత్రానికి దాన్ని తీసి మళ్ళీ పెళ్ళైన స్త్రీలందరూ కూడా మంగళసూత్రంలో దాన్ని ధరించేవారు. అదే అడగాలి. శ్రావణ శుక్రవారానికి లక్ష్మీ రూపు కొనుక్కున్నావా అని అడగాలి. అది సరి అయినటువంటి ప్రశ్న. అది చాలా యథార్థం. ఆ రూపు అనేది మనకి కథలోనే ఉంది కనుక ఉంది. ఇక్కడ ఏమిటి అక్షయ తృతీయకి కథకి ఎవ్వరూ బంగారం కొనమని చెప్పలే. అది ఒక మీరన్నట్టు ఒక అపప్రదగా అలా వచ్చేసింది. ఆ ప్రచారం ఎలా వచ్చేసింది అంటే ఏది కొన్నా వాళ్ళు అక్షయము అనేసి అన్నారు కనుక అది బంగారంగా వ్యాపారస్తులందరూ చెప్పేశారు. అసలుకి నిజానికి ప్రధానంగా చేయవలసినది అక్షయ తృతీయ రోజున జలదానం చేయాలండి.
జలదానం. జలదానం ఎందుకంటే వైశాఖ మాసం కదా, అవునండి. రాళ్ళు పగిలే ఎండ ఉంటుంది. అవునండి. రాళ్ళు పగిలే ఎండ ఉంటుంది. అవునండి. అటువంటి ఎండల్లో దాహార్తులు కొంతమంది రోడ్డు మీద వెళ్తూ ఉంటారు. వాళ్ళకి చలివేంద్రం నిర్మించి వీధుల్లో వాళ్ళకి చల్లటి కొండ ఒకటి పెట్టి వచ్చిన వాళ్ళందరికీ నీళ్లు పోసేందుకు ఒక కుర్రాడిని పెడితే వచ్చిన వాళ్ళందరికీ ఒక గ్లాసులో నీళ్లు పోస్తే కాస్త వాళ్ళు నీళ్లు తాగి కాస్త సేద్దరి మెల్లిగా వెళ్తూ ఉంటారు. అందుకని అక్షయంగా జలాన్ని దానం చేయమన్నారు. ఆహా, ఎంత మంచి పాయింట్ అండి. అక్షయంగా జలాన్ని దానం చేయమన్నారు. ఎందుకంటే అన్నం లేకపోయినా ఉండగలం కానీ నీళ్లు లేకుండా ఉండలేం. ఇప్పుడు మన ఇంటికి ఎవరు వచ్చినా సరే ముందు మంచి ముందు భోజనాలు టిఫిన్లు అవన్నీ తర్వాత సంగతి, ముందైతే వచ్చిన అతిథికి మంచి నీళ్ళు ఇస్తాం. మనం కాళ్ళు కడుక్కోవడానికి నీళ్ళే ఇస్తాం, తాగటానికి నీళ్ళే ఇస్తాం. అందుకని జలదానం చేయమన్నారు. అది అక్షయంగా వాళ్ళ ఇంట్లో ఎప్పుడూ ఉంటుంది. రాగానే మీరన్నట్టు అంత గ్లాస్తో నీళ్ళు ఇచ్చామంటే వాళ్ళు సేద తీరి కాసేపు హాయిగా కూర్చుంటారు. అందుకని అంటే ఆ నీటిలో కూడా ఇంకా ఇళ్లల్లో గృహస్థులు ఇళ్లల్లో నీళ్లు పెట్టుకుని వచ్చిన వాళ్ళకి చల్లటి మంచినీళ్ళు మజ్జిగ ఇచ్చే ఏర్పాట్లు చేసుకునేవారు. వైశాఖ మాసంలో విపరీతమైన ఎండలు కదా, ఆ నీళ్ళల్లో కూడా కొంచెం సుగంధ ద్రవ్యాలు కలిపి కాస్త ఆరోగ్యానికి అంత చిటికెడు పసుపు, 2 తులసి దళాలు, వట్టివేళ్ళు, ఇలాచి ఇవి వేసి కాస్త సుగంధపూరితంగా ఆ నీటిని తయారు చేసి ఆ నీటిని ఇవ్వమని చెప్పారు. అప్పుడు వాళ్ళ ఇంట్లో అన్నీ అక్షయంగా ఉంటాయి. బంగారం ఒకటే కాదు, అన్నీ అక్షయంగా ఉంటాయి. అసలు ఇల్లు అంటే ఏమిటండి? ధనధాన్యాలకి లోటు లేకపోవటం, అన్యోన్యతకి లోటు లేకపోవటం. అది కుటుంబ సభ్యులందరూ అన్యోన్యంగా కలిసి ఉండాలి. ఇవి అక్షయంగా ఉండాలని చెప్పేసి అక్షయ తృతీయ రోజున మనకి ద్రౌపది శ్రీకృష్ణుల కథ ప్రకారము ఇల్లంతా అక్షయంగా ఉండాలి అంటే ఇటువంటి చిన్న చిన్న చలివేంద్రాలు అవి నిర్మించుకొని జలదానం చేయటం, ఇంటికి ఎవరైనా వస్తే వాళ్ళకి కడుపు నిండా అన్నం పెట్టడం, ఇటువంటివి చేయాలి. కానీ ఆడంబరాలకు పోయి బంగారం కొనటం అనేది ఒక అపోహ మాత్రమే. మనం అక్షయ తృతీయ రోజున చక్కగా పూజ చేసుకొని మన నైవేద్యం పెట్టుకొని ఇంటికి ఎవరు వచ్చినా కాస్త వాళ్ళకి భోజనం పెట్టి ఈ జలదానం అయితే తప్పనిసరిగా చెయ్యాలి. ఇంకా కూడా కొంతమంది చెప్తారండి, మామూలుగా చెప్పులు గొడుగు కూడా ఎండాకాలం అక్షయ తృతీయ రోజున దానం చేస్తే వాళ్ళకి మరణానంతరం వెళ్ళేటప్పుడు ఆ వైతరిని దాటేటప్పుడు ఎటువంటి అడ్డంకులు లేకుండా ఈజీగా వైతరిని దాటి తీసుకెళ్ళిపోతారట భటులు. అంటే ఈ ఎండాకాలంలో ఇవి చెప్పులు గొడుగు నీరు అక్షయ తృతీయ రోజు చేస్తే అక్షయమే కదా, అక్షయమేగా. మనతో ఇంకా అమ్మవారు చేయించే భాగ్యం కల్పిస్తుంది. భాగ్యం కలిగి ఎంత తేలికగా చేసుకోవచ్చు. హాయిగా ఓ చెప్పులు జతకొని, ఓ గొడుక్కొని, ఓ గ్లాసులో నీళ్లు తీసుకెళ్ళి ఇస్తే వాళ్ళకి మరణానంతరం దాటే వైతరిణి నది సులభంగా దాటి తీసుకెళ్ళిపోతారట ఆ యమభటులు. అంత పెద్ద ఫలితం ఉంది దీనికి, అంత పెద్ద ఫలితం ఉంది. సో ఈ విధంగా అక్షయ తృతీయ అంటే కొన్ని మన పాతకాలం సంప్రదాయాలు పురాణాల్లో చెప్పినవి, ప్రస్తుతం మన కాలానికి అనుగుణంగా ఉన్నవి రెండింటినీ కలుపుకొని జలదానం అన్నదానం చేస్తే అది నిజమైనటువంటి అక్షయ తృతీయ అవుతుంది. బంగారం జోలికి వెళ్ళే పనే లేదు ఈ పండగలో. ఎంతసేపు అన్నదానము జలదానము అంతే చెప్పారు మన వాళ్ళు. కావాలంటే కొత్త వస్త్రం ఉంటే అమ్మవారి దగ్గర పెట్టి లలిత సహస్రనామాలు చేసుకొని కొత్త అమ్మవారికి పూలమాలలు అలంకరించుకొని దీపధూప నైవేద్యాలు పెట్టుకొని చేసుకోవచ్చు. అంతే కదండి? అంతే అండి. చాలా బాగా చాలా చక్కగా వివరించారండి. ఈ రోజుల్లో అసలే బంగారం ఆకాశాన్ని అప్పులు చేసి బంగారం కొనకుండా చక్కగా వచ్చిన బ్రాహ్మడికి చక్కగా అన్నం పెట్టి చల్లటి మంచినీళ్ళు ఇచ్చి 2 పళ్ళు దానం ఇచ్చి నమస్కారం చేసుకుంటే అదే నిజమైనటువంటి అక్షయ తృతీయ. పక్కనున్న వాళ్ళు ఇరుగు పొరుగు వాళ్ళకి ఇచ్చుకున్న దానం ఎవరికైనా ఇచ్చుకోవచ్చండి, ఎవరికైనా ఇచ్చుకోవచ్చు. మనం బ్రాహ్మణుడు అంటే కులం కాదని చెప్పుకున్నాం గనక మళ్ళీ బ్రాహ్మ అంటే బ్రహ్మకర్మలు తెలిసినవాడు బ్రాహ్మణుడు, బ్రహ్మకర్మలు ఆచరించేవాడు బ్రాహ్మణుడు. గుడికి వెళ్ళినప్పుడు మనం ఇచ్చుకోవచ్చు. సరే, గుడికి ఎక్కడికో దూరం వెళ్ళలేని వాళ్ళు పక్కింట్లోనో ఎదురింట్లోనో పెద్దవాళ్ళు ఉంటారు, ఎవరుంటే వాళ్ళకి ఇచ్చేయచ్చు. చాలా సులభంగా చాలా చక్కగా చాలా విశేషమైన విశేషాలు చెప్పారండి. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. విజయశ్రీ గారు, ఈరోజు మన సదాశివ కుటుంబ సభ్యుల్లో అమ్మవారు ఎవరికి అనుగ్రహం ఇస్తుందో తీయండి. తప్పకుండా.
ఇవాళ సదాశివ కుటుంబంలో అదృష్టవంతురాలు బి మునేశ్వరి వనపర్తి అండి. అమ్మ మునేశ్వరి, నీకు అమ్మవారి అనుగ్రహం లభించింది. త్వరలో నీకు యాజమాన్యం వారు పుస్తకం పంపిస్తారు. పుస్తకం కోసం తొందరపడద్దు. అన్ని పుస్తకాలు కలిసి ఒక 25 పుస్తకాలు ఒకేసారి మేము పోస్ట్ చేస్తాము. చేసిన తరువాత ఏ ప్రాంతాలను బట్టి పోస్ట్ మ్యాన్ మళ్ళీగా వచ్చిస్తాడు. మీకు పుస్తకం రావటం అదృష్టం అనుకోండి. త్వరగా అందాలని దైవ ప్రార్థనలు చేసుకోండి. మీకు త్వరలోనే అందించే ప్రయత్నం మేము కూడా చేస్తున్నాం. కానీ మా ప్రయత్నానికి కొంచెం మీరు మమ్మల్ని ప్రోత్సహిస్తూ ఒక వీడియో తీసి పంపించడము, ఒక మంచి కామెంట్ పెట్టడం అయితే మీరు చేయాలి. పంపించడం మా బాధ్యత, ఈ 2 పనులు చేయటం మీ బాధ్యత. శ్రీమాత్రే నమః. చాలా చక్కగా చెప్పారు విజయశ్రీ గారు. ఈ విషయము మునేశ్వరికి ఒక్కదానికే కాదండి, లాటరీలో పుస్తకం అందుకున్న ప్రతి ఒక్కళ్ళు చేయవలసిన పని. పదే పదే ఇలా చెప్తాం కూడా బాగోదు. మీరే అర్థం చేసుకొని పుస్తకం అందివగానే వెంటనే ఒక చిన్న వీడియో తీసి పంపించండి. శ్రీమాత్రే నమః.